నమస్తే ఫ్రెండ్స్, నేను మీ అడ్వకేట్ రమేష్ పిట్ల. పోక్సో యాక్ట్ అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ 2012 ఇది నవంబర్ 11, 2012 నుంచి అమలులోకి వచ్చింది. మన భారత రాజ్యాంగం తీసుకున్నా కూడా చిన్నపిల్లల పట్ల చాలా శ్రద్ధ తీసుకుంటుంది. అయితే మనకు తెలిసిన వ్యక్తులు, ఒకప్పుడు మనతో నివసించిన వ్యక్తులు, మనకు బాగా పరిచయమైన వ్యక్తులు, లేకపోతే మన బంధువులు కావచ్చు, తెలిసిన వాళ్ళే మన కుటుంబ సభ్యుల పైన నేరాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలను చూడకుండా 6 ఏళ్ల పాప పైన కూడా అత్యాచారం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా చేసిన వాళ్ళు జైల్లో కూర్చున్నారు. 20 సంవత్సరాలకు జైలు శిక్ష కూడా పడింది. ఈ మధ్యన ఒక అతనికి మరణ శిక్ష కూడా విధించబడింది. ఇకపోతే సెక్షన్ 2 ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ ఏం చెప్తుందంటే డెఫినేషన్స్ గురించి చెప్తుంది. ఏం డెఫినేషన్స్? మొత్తం 2 పాయింట్స్ ఉన్నాయి దాంట్లో. ఫస్ట్ సెక్షన్ 1, దాంట్లో దీంట్లో A to M వరకు అంటే హరాస్మెంట్ అంటే ఏంటిది, సెక్సువల్ హరాస్మెంట్ ఏంటిది, సెక్సువల్ అసాల్ట్ అంటే ఏంటిది, అగ్రేవేటెడ్ సెక్సువల్ హరాస్మెంట్ అంటే ఏంటిది, ఇలా రకరకాలుగా ఈ డెఫినేషన్స్ వాటి గురించి చెప్పడం జరిగింది. అలాగే ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే ఏంటిది, తర్వాత స్పెషల్ ఫోర్సెస్ అంటే ఏంటిది, చైల్డ్ అంటే ఏంటి, అంటే 18 years లేకపోతే 18 years కంటే తక్కువ ఎవరైనా సరే వాళ్ళు చైల్డ్ అంటారు. వాళ్ళపైన ఎవరైనా సరే అకృత్యాలకు పాల్పడితే పోక్సో కేసు కింద కేసు ఫైల్ చేస్తారు. అలాగే పాయింట్ 2 కూడా ఇంపార్టెంట్. దీంట్లో కూడా చెప్పడం ఏం చెప్పారంటే ఈ ఐటీ యాక్ట్ కావచ్చు, లేకపోతే బాల్య న్యాయ చట్టం 2015 గురించి కావచ్చు, అలాగే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో ఈ పిల్లల గురించి ఏం స్పెషల్ మెన్షన్ చేశారు అది కావచ్చు. స్పెషల్ కోర్ట్ అంటే ఏంటిది, షేర్డ్ హౌస్ హోల్డ్ అంటే ఏంటిది, సెక్సువల్ హరాస్మెంట్ అంటే ఏంటిది, ప్రిస్క్రైబ్డ్ అంటే ఏంటిది, ఇమేజ్ అంటే ఏంటిది, అంటే చిన్నపిల్లల ఫోటోలు వీడియోలు ఏమైనా ఎడిట్ చేసి అప్లోడ్ చేసినా దానికి కూడా శిక్ష పడుతుంది అనమాట. సో థ్యాంక్ యూ.